హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుంగుమల్లో మీరు ఏం చేసి చూపిస్తున్నారు మాకు? బెండకాయ కొబ్బరి వేపుడు అండి. ఓ అంటే బాగా డ్రై రోస్ట్ లాగా చేసేసుకోవాలా దీన్ని? ఎలా? కొంచెం సెమీగానే ఉంటుంది, అంటే డ్రై రోస్ట్ లానే వస్తుంది మనకు చేసుకోవడం, అంటే వాటర్ అంటూ ఏం యాడ్ చేయము. సో కొంచెం బెండకాయలో కొద్దిగా జిగురు ఉంటుంది కదా, సో కొంచెం అలా ముద్దగా వస్తుంది. ఓకే, మరి బెండకాయ కొబ్బరి వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ బెండకాయ ముక్కల్ని పొడిగా వేయించుకుందాం. ఓకే, ఆయిల్ అది లేకుండా కొంచెం మనకు ఆ జిగురు అనేది తగ్గుతుంది. సో జనరల్ గా ఆయిల్ వేసి వేయించుతారు కదా, ఇట్లా పొడిగా వేయించుకోవచ్చా వీటిని? కొంచెం అంటే ఆ తేమ వెళ్ళిపోతుందండి, కాబట్టి మనకు కొంచెం జిగురు శాతం తగ్గుతుంది మనకు. సో అంటే ఫైనల్ డిష్ లో మనకు. సో కాబట్టి ముందు ఇలా చేసి పెట్టుకుంటే మనకు బెటర్. లేదా కొంచెం అంటే కొద్దిమందికి డీప్ ఫ్రై ఇష్టం, అలాంటి వాళ్ళు కొంచెం డీప్ ఫ్రై చేసేసుకుని తర్వాత ఇలా పోపు పెట్టేసుకున్నాను, అలా కూడా మిక్స్ చేసుకున్నా బానే ఉంటుంది. సో కొంచెం హెల్త్ కాన్షియస్ పోయే వాళ్ళు ఇలా వాడకుండా ఇలా చేసేసుకోవచ్చు. ఇది అటువైపు మార్చేసుకుని మనం ఇటు పోపు పెట్టేసుకున్నామండి. ఇవి ఇంకా కొంచెం బాగా కలర్ చేంజ్ అవ్వాలా కొద్దిగా అండి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. ఓకే, సో కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోవాలా రాజు గారు? ఎండు కొబ్బరి అయినా బాగానే ఉంటుందా? పచ్చి కొబ్బరితో బాగుంది. పచ్చి కొబ్బరి అది అందుబాటులో లేకపోతే మనం ఎండు కొబ్బరి అయినా, అంటే పొడి ఇప్పుడు దొరుకుతుంది కదా, సో అది యాడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ పౌడర్ లాంటిది. పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. ఓకే, పోపు కొంచెం బాగా వేగాలి మనకి, వెల్లుల్లి రెబ్బలు అది. సో ఎలాగో ఈ బెండకాయలు కూడా ఇంకొంచెం రంగు రావాలనుకుంటా కదా? అవునండి. ఓకే, సో కొన్ని టర్న్ అయ్యాయి, ఇంకొన్ని కొద్దిగా పచ్చిదనం తెలుస్తుంది మనకి. ఓకే, సో ఇవి కూడా ఎలాగో వేగాలి కాబట్టి మేము ఒక చిట్కా చూసేస్తాము. సరేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతుంటాయి, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: సాంబార్ పౌడర్, ధనియాలు, రసం పొడి ఇలాంటి వాటిల్లో కాస్త ఇంగు వేసి నిలువ ఉంచుకున్నట్లయితే చాలా రోజులు నిలువ ఉంటుంది. అలాగే మనం చేసుకునే వంటలకు కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో బెండకాయ ముక్కలు చక్కగా మంచి స్మెల్ వస్తున్నాయి. ఓకే, సరిపోతుందండి. దీంట్లో వేసేస్తారా? ఓకే, వెల్లుల్లి కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుందేమో కదా? చాలా బాగుంది. ఆ పోపు మంచి ఆ వేగిన స్మెల్ బాగా తెలుస్తుంది. జనరల్ గా కొబ్బరి చాలా రకాల వేపుళ్లలో అందరూ అట్లా పైనుంచి వేస్తూ ఉంటారు. దొండకాయ, లైక్ బెండకాయ చాలా మటుకు, అంటే ఇలా ముక్కల్లో, ఈవెన్ ఆకుకూరల్లో కూడా వేస్తాం. ఆకుకూరల్లో కూడా. కొద్దిగా పసుపు, ఓకే, సరిపడా ఉప్పు, సో ఇప్పుడు దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుమండి. ఓకే, సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుందేమో కదా కొబ్బరి కూడా? ఎస్ అండి. సో పచ్చి కొబ్బరి కాబట్టి మనకు హెల్త్ పరంగా చూసుకున్నా కొంచెం మంచిదే. టేస్ట్ కూడా బాగుంటుంది ఎలాగో ఇట్లా ఫ్రైస్ లో ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది. ఎస్, అండ్ ఉట్టన్నంలో కలుపుకున్న కొద్దిగా నెయ్యి అట్లా వేసుకుని ఇలాంటివి చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ మొత్తం క్రంచీగా మనకు ఆ కొబ్బరి, పచ్చి కొబ్బరి. అవును, సో ఆ పోపు కూడా ఎలా ఉంటుంది కదా, ఆ టేస్ట్ కూడా మనకి బాగా ఇదవుతుంది. ఎస్, సో చిన్నగా ప్లాన్ చేసుకుంటే మనం సింపుల్ గానే చేసేసుకోవచ్చు. అవును, కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకు. ఓకే, ముందు
ముందు కొంచెం వేయించేసుకోవడం వల్ల కూడా మనకి ఆయిల్ కూడా ఫాస్ట్గా ఫ్రై అయిపోయినట్టుంది కదా బెండకాయ. ఫాస్ట్గా అయిపోతుంది. సో కొంచెం జిగురు అనేది తగ్గిపోతుంది కదా. సో ముద్దగా రాకుండా కొంచెం ఇలా మనకు పొడి పొడిగానే వస్తుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ. నైస్. ఓకే అండి, మరి బెండకాయ కొబ్బరి వేపుడు చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన బెండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ.